శుభ సాయంత్రం అందరికీ నమస్కారం. బసవేశ్వరుల వారి కీర్తి చంద్రికలు దశ దిశలా వ్యాపిస్తున్నాయి. ఆయన బిజ్జల మహారాజు కొలువులో మహామంత్రిగా, మరొక వైపు ఆధ్యాత్మిక తత్వవేత్తగా ఆయన చేస్తున్నటువంటి శివతత్వ ప్రచారం ప్రజలలోకి చేరిపోయింది, ప్రజల హృదయాలలో నిలిచిపోయింది. ప్రజలు బసవేశ్వరుల వారిని తమ కుల దైవంగా భావిస్తూ, ప్రేమిస్తూ, గౌరవిస్తూ తమ ఇంట అతని పేరిట దీపం వెలిగించుకుంటున్నారు. అంటరాని వాళ్ళు, వెనుకబడిన కులాల వాళ్ళు, పేదవాళ్ళు, అట్టడుగు వర్గాల వారికి ఆయన కులదైవమైపోయారు. అదే సమయంలో బసవేశ్వరుల వారికి శత్రువులు కూడా పెరుగుతున్నారు. ఆయన పేరు ప్రతిష్టలు పెరిగిపోవడం, ఆయన కీర్తి ఆకాశాన్ని అంటడం తట్టుకోలేకపోతున్నారు కొంతమంది బ్రాహ్మణ కుల పెద్దలు. వీణ్ణి ఎలా అణగదొక్కాలి, వీణ్ణి మనము మన దేశం నుండి ఎలా బహిష్కరించాలనేటువంటి ఆలోచనలు పడి కుతంత్రాలు చేస్తూ, అతని మీద లేని పోనివన్నీ కల్పిస్తూ, ఒక మంచి అవకాశం దొరికితే బసవన్నను చంపడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. బిజ్జల మహారాజు చెవి నింపుతున్నారు. బిజ్జల మహారాజుకి బసన్న మీద అపారమైన నమ్మకం కదా, ఆ నమ్మకాన్ని ముందు దెబ్బతీయాలని అతని చెవి నింపుతున్నారు. లేనిపోనివన్నీ కూడా కొండెములు, లేనిపోని కల్పితాలు తెచ్చి బసన్న అలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు, మీకు మోసం చేస్తున్నాడు, దేశానికి ఆయన ముందు చాలా మనకు దెబ్బతీసేటువంటి పనులు చేస్తున్నాడు, మీరు వెంటనే మేల్కొనాలి, తగిన చర్యలు తీసుకోవాలని కుల పెద్దలు కొంతమంది ఆయనను బాగా, బిజ్జల మహారాజును రెచ్చగొట్టేస్తున్నారు. ఇంకా అదేదో చెప్తారే తినగా అని. ఆయన వినగా చెవులు వేడెక్కాయి, అవి తలకు ఎక్కాయి. తలకెక్కడం అనేటువంటిది చాలా చెడు పరిణామం కదా. ముందు ఏం జరుగుతుందో తెలుసుకో.